వచ్చారు. ఈనాటి మంచి ఒక మహత్తరమైన రోజు. ఎందుకు చెప్తున్నంటే ఒక స్టూడెంట్ ఒక తండ్రి ఆశంతో వాడు ఎల్కేజీలో కానీ స్కూల్ నర్సరీలో కానీ జైన్ చేసేటప్పుడు ఏ విధంగా అయితే ఒక తండ్రి తపన పడుతుందో ఈరోజు సేమ్ చుంటిరెడ్డి రంగారెడ్డి సార్ కూడా ఒక తండ్రి పాత్రలో, అంటే మనకు ఒక పెద్ద పాత్రలో ఆయన ఈరోజు మనకు ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఒక పేరెంట్ అనేప్పుడు ఏమనుకుంటారు, మా పిల్లలకు మంచి జాబ్ రావాలి, మంచి ఎడ్యుకేషన్ రావాలని కోరుకుంటారు. అంతే స్థాయిలో ఈరోజు మనకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారంటే మన పేరెంట్ స్థానంలో ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి వచ్చినామంటే ఇన్స్టిట్యూట్కి వచ్చినామంటే టైంపాస్ చేసి మనము పోవద్దు. ఖచ్చితంగా వచ్చినామంటే ఒకటే మార్నింగ్ ఉదయం లేచిన వెంటనే మనం ఇన్స్టిట్యూట్కి వస్తున్నామంటే ఒకటి తెలుసుకోవాల్సిందంటే మనం ఏదైనా సరే సాధించాలి. ఏదైనా సరే సాధించిన తర్వాతనే ఇక్కడ ఇన్స్టిట్యూట్ నుంచి మనం నిష్క్రమించాలనేది ఖచ్చితంగా మీరు బలంగా నిర్ణయించుకుని రావాలి. ఏదో టైంపాస్ ఈరోజు వస్తాము, మళ్ళీ రేపు వస్తాము, మళ్ళీ ఎల్లుండి వస్తాము అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబులు అయితే రావాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న కాంపిటేటివ్ ఫీల్డ్లో జాబులు రావాలంటే మాత్రము మనిషికి వ్యక్తి కావాల్సింది ఏంటంటే స్టడీ కంటే ముందు డిసిప్లిన్ కావాలి. ఏం కావాలి? మనం కానీ డిసిప్లిన్ తోటి కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు డిసిప్లిన్ తోటి కానీ ఏ స్టూడెంట్ అయితే ఉంటాడో ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. సార్ మోటో ఏంటంటే కేవలం గవర్నమెంట్ జాబులు రావాలనేది మోటో కాదు. చాలామంది విద్యార్థులు మన గ్రామీణ ప్రాంతాలలో, తండాల ప్రాంతాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అందరూ ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చేస్తున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చేసి అక్కడనే అయిపోతున్నారు. వాళ్ళకి స్కిల్స్ ఏంటి, ప్రైవేట్ జాబ్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ జాబ్స్ ఏమున్నాయి, వాటిని తెలియట్లేదు. చాలామంది కూడా తెలియట్లేదు. మేము కూడా ఎంతమంది గతంలో నేను తలకొండపల్లి కేశంపేట చేసినప్పుడు కూడా సార్ కూడా ఇప్పుడు గతంలో కూడా మేమంతా ఈ స్టూడెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. చాలా మందికి ఏంటంటే తెలుస్తలేదు. ఎంతసేపు ఉన్నా ఇంటర్మీడియట్ డిగ్రీ అనేది మాత్రమే మీరు ఆలోచన చేసుకుంటున్నారు తప్ప తర్వాత ఫర్దర్ ఏమున్నాయి, చాలా రకాల జాబులు ఉన్నాయి. కానిస్టేబుల్ ఉన్నాయి, ఇప్పుడు ఎస్ఐ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, వీటితో పాటు ప్రైవేట్ జాబులు కూడా ఉన్నాయి. కాబట్టి సుంకిరెడ్డి రేవంత్ రెడ్డి గారి యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు తెలియాలి ఏది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ ఏముంది డేటా అనేది మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. మేము కూడా చూస్తున్నాము. కాబట్టి ఒక మాట చెప్తున్నా, తర్వాత మనం ఇంపాక్ట్ అయ్యాం. ఎందుకంటే షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. ఒక డైలాగ్, కామన్ డైలాగ్ ఏంటంటే మేము కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ప్రతి నిరుపేద కుటుంబంలో ఒక విద్యార్థి కనుక ప్రభుత్వ ఉద్యోగం కనుక వచ్చినట్లయితే ఆ నిరుపేద కుటుంబంలో నిరుపేద అనే పదం తొలగిపోయి మంచి కుటుంబంగా ఉండాలంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే కష్టపడాలా, సాధించాలా. వన్స్ ఒకసారి ఉద్యోగం పుట్టిన తర్వాత మీ లైఫ్ స్టైల్ కావచ్చు, మీ అమ్మ నాన్నకి ఇచ్చే గౌరవం కావచ్చు, జస్ట్ లైక్ ఏంటంటే మీకు ఏదైనా ఒక కానిస్టేబుల్ జాబ్ రావచ్చు, ఎక్సైజ్ జాబ్ రావచ్చు. మన కుటుంబాలలో ఎవరైనా కూడా పెళ్ళిపోతాం, మీ పేరెంట్స్ పెళ్ళిపోతారు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరే ఉంటుంది. అరే ఇక పాపకి జాబ్ వచ్చింది, రండి అని చెప్పేసి సర్పంచ్ గారు వీళ్ళందరూ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టి వీళ్ళందరికీ ఏ విధంగా అయితే ప్రోటోకాల్ ఉంటుందో మీరు కానీ మంచి జాబ్ కొట్టినంటే మీ తల్లిదండ్రుల ప్రోటోకాల్ వస్తుంది. ఒకసారా రావాలొద్దా? మన కోసం కాదు, మన తల్లిదండ్రుల ప్రోటోకాల్ కోసం కష్టపడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మళ్ళొకసారి నేను సేగా మళ్ళీ ఇంటరాక్ట్ అవుతాము. ఎట్లా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా ఈ గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలి, స్టడీ ఎట్లా చేయాలనేది మాకున్న ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీతో పంచుకుంటాము. ఎందుకంటే మేము కూడా అదే స్థాయి నుంచి వచ్చినాము. మీకు ఇంకా ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చే పరిస్థితి ఆ రోజుల్లో మాకు లేదు. చిన్న బెంచ్ల మీద కింద కూర్చొని యూనివర్సిటీలలో చెట్ల కింద కూర్చొని చదువుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంత మంచి ఫెసిలిటీ ఉంది. అప్పటికంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడింది. మన తల్లిదండ్రుల పరిస్థితి ఆ రోజుల్లో మేము హాస్టల్లో చింతపూర్ సారి చదువుకొని వచ్చినాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరికీ సన్నబియ్యం ఉంది, మంచిగా ఫుడ్ ఉంది, ఇంటి దగ్గర ఎంతో ఆర్థిక పరిస్థితి ఉంది. ఇంకా మన రంగారెడ్డి జిల్లాలో ఆ పరిస్థితి లేదు. చిన్న 10 గుండలు అమ్మితే మంచి పోతున్నారు, మంచి పల్సర్ బైకులు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడిపోయారు, ఫేస్బుక్ అలవాటు పడిపోయారు, ట్విట్టర్ అలవాటు పడిపోయారు, ఇన్స్టా అలవాటు పడిపోయారు. ఈ స్టడీని మాత్రం పక్కకు పెట్టేసారు. ఆ డిసిప్లిన్ అన్న పదానికి అర్థం లేకుండా పోయింది ఇప్పుడున్న జనరేషన్. టు బి ఫ్రాంక్, అర్థమవుతుంది కదా. అవన్నీ అటెండింగ్ పక్కన పెట్టేసాను. మీ నాయనకు 3 ఎకరాల పొలం ఉంటే అది తిండి చేస్తే 3 ఎకరాలు అయిపోతుంది.
అదే మీరు ఏదైనా జాబ్ చేసుకుంటే ఆ 3 ఎకరాలు మళ్ళీ 30 ఎకరాలు అవుతుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి అంత ఉంది ఇంత ఉందని పక్కన పెట్టేసి, ఎస్పెషల్లీ మన ప్రాంతం చెప్తున్నాం, మన మండలాలు చుట్టుపక్కల ఉన్న అమర్వేల్, తలగొండపల్లి, కడతాలు ఉన్న విద్యార్థుల యొక్క ధోరణి ఏ విధంగా ఉందంటే, ఎస్ మాకు ప్రాపర్టీ ఉంది, ఏముంది 10 గుంటలు అమ్మేస్తా, చిన్న బిజినెస్ పెడతా, ఛాయ్ పెడతా, అది మొత్తం పోతే ఏంటి పరిస్థితి? అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోండి, లేనప్పుడు అప్పుడు ఆలోచన చేద్దాం. కాబట్టి మంచి అవకాశం కల్పించినటువంటి సుబ్బిరెడ్డి రేవంత్ రెడ్డి గారికి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. థ్యాంక్ యూ.